సరిహద్దు ప్రాంతం శంభు వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ చలో మార్చ్ను ప్రారంభించిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లను ప్రయోగించారు. కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల సాధన కోసం 101 మంది అన్నదాతలు ఈ మార్చ్లో పాల్గొన్నారు. డిసెంబర్ 6 నుంచి ఢిల్లీ వైపు వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ రోజుతో కలిపి మూడోసారి వారి ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. కాగా తాజా మార్చ్ను దృష్టిలో పెట్టుకుని హర్యానా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. ఒకవైపు రైతులను అడ్డుకోవడం లేదని ప్రభుత్వం చెబుతోంది, మరోపక్క వారిపై బాష్పవాయువును ప్రయోగిస్తుంది. పాకిస్తాన్ సరిహద్దు అన్నట్లు వ్యవహరిస్తుంది. నాయకులు ఢిల్లీకి వెళ్లి నిరసన తెలపాలనుకుంటే అనుమతి తీసుకుంటారా? రైతులు తమ పంటలకు కనీస మద్దతు ధర కావాలని మాత్రమే అడుగుతున్నారు. వారికి మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్టార్ రెజ్లర్ కాంగ్రెస్ నేత శంభు చెప్పారు.